వదినా. సారీ జగదాత్రి, కాల్లో ఉండడం వల్ల లేట్ అయింది. పదండి, డిన్నర్కి వెళ్దాం. వదినా, వెళ్దాము, కానీ దానికంటే ముందు మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీ రూమ్లో డబ్బుల బ్యాగ్ పెట్టి అన్నయ్య మనసులో అనుమానాన్ని సృష్టించి మీరు విడిపోయేలా చేసింది ఆ దివ్యాంక్ వదినా. అది తెలుసు కదా జగదాత్రి, ఇలాంటి చీప్ పనులు దివ్యాంక తప్ప ఇంకెవరు చేస్తారు? దివ్యాంక నాటకాన్ని అందరి ముందు బయటపెట్టి తనే నిజాన్ని ఒప్పుకునే ప్లాన్ ఒకటి దాత్రి దగ్గరుందక్క. ఏం ప్లాన్ జగదాత్రి? అది వదినా, అప్పుడు దివ్యాంకే పరిగెత్తుకుంటూ వచ్చి అందరి ముందు తనే నిజాన్ని ఒప్పుకుంటుంది. కొంచెం రిస్క్తో కూడుకున్న పనే, కానీ ఆ దివ్యాంక మోసం బయటపడుతుందంటే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. సరే వదినా, పొద్దున్నే ప్లాన్ అమలు చేద్దాం. నైట్కి మీ రూమ్ వైపు ఎవరు రాకుండా మేం చూసుకుంటాం. సరే సరే, పదండి. పదన్నక్క. ఏందమ్మి, రేత్రి ఎంత ప్రయత్నించినా కౌశికి గది పక్కకు కూడా పోలేకపోయిండామో. ఇప్పుడు దివ్యాంక ఫోన్ చేసి డబ్బుల గురించి అడిగితే ఏం చేస్తావు? అది నాకు కూడా అర్థం కావడం లేదత్తయ్య. దివ్యాంక పొద్దున్న నుంచి 2 సార్లు ఫోన్ చేసింది. ఏం చెప్పాలో తెలియక నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలే ఎవరికో డబ్బులు ఇవ్వాలని చెప్పింది. డబ్బు ఇంకా మన చేతికి రాలేదంటే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. అమ్మి నిద్రలేచి బయటకు వస్తాది కదమ్మి, అప్పుడు నేను అమ్మిని మాటల్లో పెడతా. నువ్వు పోయి ఆ బ్యాగ్ ఎత్తుకొని వచ్చి. సరే అత్తయ్య. ప్రెషర్ పీక్స్కి వెళ్ళింది దాత్రి. అంటే దివ్యాంకకి ఫోన్ చేసే టైం వచ్చింది. పద. హలో, ఎవరు? దివ్యాంక, నేను జగదాత్రిని. నువ్వా? నాకెందుకు కాల్ చేశావు? అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు అన్నయ్యకి ఫోన్ ఇస్తావేమో అని కాల్ చేశాను. అంటే వదిన గురించి అన్నయ్యకి అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. సురేష్ ఇక్కడ లేడు. అంత అర్జెంట్ విషయం ఏంటో? ఆ, నీకెందుకు చెప్పాలి? అసలే అది నీకు చెప్పాల్సిన విషయం కూడా కాదు. అంటే ఇంపార్టెంట్ మ్యాటర్ అంటున్నావు కదా. నేను సురేష్ని కలవడానికి వెళ్తున్నాను. తనకి ఈ విషయం చెప్దామని. ఆ, సరే, వదిన రమేష్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నానని అందరి ముందు తప్పొప్పేసుకొని అనాథ శరణాలయానికి ఆ డబ్బుల్ని డొనేట్ చేస్తుంది. ఈ విషయాన్ని ఎలాగైనా అన్నయ్యకి చెప్పవా? తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటుందని వదిన మీద కొంచెమైనా కోపం తగ్గుతుంది. సరే, ఉంటాను. బాయ్. ఏ, ఆగాగు. డబ్బుని అనాథ శరణాలయానికి డొనేట్ చేయడం ఏంటి? అవి 10 crores. అవునా? పొరపాటు చేసింది, మరి దాన్ని తప్పు అని తెలుసుకొని సరిదిద్దుకుంటుంది. ఆ అనాథ శరణాలయం మేనేజర్ కూడా వచ్చినట్టున్నారు. బాయ్. హలో జగదాత్రి, జగదాత్రి! ఛ! నా డబ్బుని కౌశికి ఎలా డొనేట్ చేస్తుంది? ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను. దివ్యాంక మన మాటలు నమ్ముతుందంటావా దాత్రి? నమ్మడం ఏంటి కేదార్? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి బయలుదేరుంటుంది. అయితే బావకు ఒకసారి ఫోన్ చేస్తాను.